అది 19వ శతాబ్దం ఆరంభ దినాలు. భారతదేశంలో మిషనరీలు బ్రిటిష్ పాలన దాదాపు ముగించబడే స్థాయిలోకి వచ్చిందని ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నారు. కొంతమంది భారతదేశం కొరకు ప్రార్థన చేయటానికి పూనుకున్నారు. వాళ్ళు ఇలాగ ప్రార్థన చేయడం ఆరంభించినారు. దేవా, ఈ దేశాన్ని ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. చాలామంది మిషనరీలు వచ్చి సేవ చేసినారు. మరి స్వాతంత్రం సంభవించే దినాలు దగ్గరికి రాబోతున్నాయి, కానీ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ భారతదేశం వాళ్ళే వీళ్ళకి ప్రకటించగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. ఎవరినైనా లేపు లేపు లేపని వాళ్ళు ప్రార్థన చేశారు. భారతదేశంలో ఒక దూరాన విసిరివేసి పడినట్లుండి ఒక రాష్ట్రంలో నుండి దేవుడు 3 వ్యక్తుల్ని లేపాడు. దాంట్లో మొదటి వ్యక్తి కర్తార్ సింగ్, పంజాబ్ రాష్ట్రం. బలమైన ఆత్మ సంబంధమైన యోధుడు. చరిత్ర చెప్తుంది ఆయన తర్వాత క్రీస్తు కొరకే హతసాక్షి అయ్యాడని. కర్తార్ సింగ్ తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేపినాడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఆయన కూడా క్రీస్తు కొరకై దైవికమైన అనేక సవాలుకరమైన యాత్ర కొనసాగించినాడు. ఆ ఇద్దరైపోయిన తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేపాడు. ఆయన పేరు భగత్ సింగ్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఓ స్త్రీ, నీవు చేసే ప్రార్థన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రార్థన చేయగలరు. ఈ ప్రార్థన చేయగలిగే హన్నాలు ఉన్నంత దాకా షిలోహు భద్రంగా కాపాడబడుతూ ఉంది. ఈ దినాన మీరున్న స్థానిక సంఘాల్లో ఎప్పుడు సేవకులు బాగలేరు, ఎల్డర్లు బాగలేరు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, అందరూ పోట్లాడుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? ఒక స్త్రీగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఒక్కదానివే చేయొచ్చు. ఎస్, ఇట్స్ పాసిబుల్. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగములో హన్నా ద్వారా దేవుడు ఆ షిలోహు మందిరాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేయటానికి పూనుకోగలిగితే ఇది మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎందుకు ఇది చేయలేడు? నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఒక స్త్రీకి అంత ధైర్యమా? ఒక దేశాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని 12 గోత్రాల ప్రజలను పరిపాలించగలిగిన ఒక నాయకుడు కానీ, ఒక ప్రవక్త కానీ, బోధించగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తిని ఇదిగో నువ్వు తీసుకురావటానికి నా భుజస్కంధాలు పెద్దవి, నా గుండె పెద్దది, నా మనస్సు విశాలమైనది. అలాంటి వాడు ప్రభువుకుంటే ఎంత బాగుండు. ఈ దినాల్లో మన భుజస్కంధాలు పెద్దవి లేవు, మన గుండెలు విశాలమైనవి లేవు, మన ఆత్మ విశాలమైనది లేదు, నోరు మాత్రం ఇంత పొడవు. విషాదకరమైన దృశ్యం. దేవుని సన్నిధిలోనికి వచ్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొను. ప్రార్థనలో పట్టుదల.